హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను సింపుల్గా చికెన్ ఫ్రై రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి చిటపటమన్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులు వేసుకోండి. ఇలా తాలింపులో పుదీనా ఆకులు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసుకోండి. ఈ చికెన్ని అర్ధగంట ముందే వాటర్లో వేసి ఉప్పు, పసుపు వేసి నానబెట్టుకోవాలి. చికెన్ ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల ముక్క అనేది పిడిస లేకుండా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. కాసేపు ఈ చికెన్లో ఉండే నీరంతా రిలీజ్ అవుతుంది. ఈ నీరంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నీరంతా ఇంకిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా నీరంతా పూర్తిగా ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చికెన్ ఎప్పుడు ఫ్రై చేసినా కూడా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే మాత్రం ముక్క మెత్తగా అవుతుంది. తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు. కర్రీ తిన్నట్టుగానే ఉంటుంది, ఫ్రై తిన్నట్టుగా ఉండదు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసి ఈ ముక్కకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత కూడా మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మూత మాత్రం పెట్టకండి. అడుగు మాడకుండా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ ప్రాన్స్ గీ రోస్ట్ రెసిపీ కోసం స్పెషల్గా చేసి చూపించాను. ఆ వీడియోలో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ మసాలా పొడి వేసిన తర్వాత కూడా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి. బాగా కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.